రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ని నొక్కడం ద్వారా ఈ కంటెంట్ని మీరు బంధుమిత్రులకు పంచవచ్చును. అదేవిధంగా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా మీరు ఈ ఛానల్కి ఎటువంటి ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కితే రాకాలోకంలో పోస్ట్ పెట్టినా వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, గత 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో జరగనటువంటి ఒక విచిత్రమైన విడ్డూరమైనటువంటి సంఘటన, ఒక అద్భుతమైనటువంటి సంఘటన, ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఇప్పుడు జరగబోతోంది. దేశంలో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. చాలా కీలకమైన ఎన్నికలు. 5 సంవత్సరాలు ఈ దేశ భవిష్యత్తును నిర్ధారించేటటువంటి ఎన్నికలు. మూడవసారి మోదీ ప్రభుత్వం వస్తుందా, లేకపోతే మోదీకి ముక్కుతాడు వేయగలుగుతాయా విపక్షాలు అన్నటువంటి కీలక ప్రశ్నకి జవాబిచ్చేటటువంటి ఎన్నికలు ఇవి. అంతేకాకుండా శరవేగంతో మారుతున్నటువంటి అంతర్జాతీయ రాజకీయాలలో భారత స్థానాన్ని సుదృఢము, సుస్థిరము, సబలము చేసేటటువంటి ప్రభుత్వం వస్తుందా రాదా అన్నటువంటి, ఇండియాను 21వ శతాబ్దంలో ఒక అగ్రరాజ్యంగా మార్చేటటువంటి ప్రభుత్వం వస్తుందా రాదా అన్నటువంటి కీలక ఎన్నికలు. ప్రధానమంత్రి కూడా ఒకరోజు కోయంబత్తూరులో ఉంటే ఒకరోజు గుల్బర్గాలో ఉంటున్నారు, ఒకరోజు వరంగల్లో ఉంటే ఒకరోజు మల్కాజ్గిరిలో రోడ్ షో చేస్తున్నారు. దేశమంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అన్ని పార్టీల నాయకులు ఇదే పని చేస్తున్నారు. ఈ సమయంలో గత 75 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో దేశ ప్రధానమంత్రి ఎన్నికల సమయంలో దేశాన్ని వదిలి ఒక విదేశంలో పర్యటించబోతున్నారు. ఒకరోజు కాదు, 3 రోజులు పర్యటించబోతున్నారు. ఆ దేశం అమెరికానా? కాదు. ఆ దేశం రష్యానా? కాదు. ఆ దేశం జపాన్నా? కాదు. పోనీ ఆ దేశం ఏదైనా సౌదీ అరేబియావో, లేకపోతే ఖతరో, లేకపోతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి సంపన్న దేశమా? కాదు. భారత ప్రధానమంత్రి ఎన్నికల హడావిడిని పక్కన పెట్టి మరి వెళుతున్నటువంటి దేశం పేరు భూటాన్. ఒక చిన్న బియ్యం గింజ సైజులో ఉండేటటువంటి భూటాన్ దేశంలో 3 రోజులు పర్యటించేందుకు ప్రధానమంత్రి వెళ్తున్నారు. తమాషా ఏంటంటే, ఈ పర్యటనలో ఉన్నటువంటి విడ్డూరాన్ని గమనించండి. నవంబర్ 2023లో భూటాన్ రాజు అయినటువంటి జిగ్మే ఖేసర్ నమ్గ్యాల్ వాంగ్చుక్ ఆయన 8 రోజులు మన దేశంలో పర్యటించారు. నవంబర్ 2023 8 రోజులు. సరిగ్గా 3 నెలలు తిరగకుండానే భూటాన్ ప్రధానమంత్రి అయినటువంటి షెరింగ్ టోంగ్బే ఆయన మన దేశంలో 5 రోజులు పర్యటిస్తున్నారు. మనము మాట్లాడుకుంటూ ఉండగా ఆయన పర్యటన సాగుతోంది. 18వ తారీఖున ఆయన పర్యటన పూర్తవుతుంది. 18వ తారీఖున ఆయన 5 రోజుల పర్యటన ముగించి వెళ్ళినటువంటి 3 రోజుల తర్వాత, అంటే మార్చి 21వ తారీఖున ప్రధానమంత్రి 3 రోజుల కోసం భూటాన్కి వెళ్తున్నారు. చిన్న దేశము, మన పొత్తిళ్లలో ఉన్న పసిపాప లాంటి దేశము. ఆ దేశం దగ్గరికి ప్రధానమంత్రి 3 రోజులు ఎన్నికల హడావిడిని, రాజకీయాలని, ఓట్లను పక్కన పెట్టి ఎందుకు వెళ్తున్నారు? అంటే ఎన్నికలు, రాజకీయము, తన రాజకీయ భవిష్యత్తు, తన పార్టీ రాజకీయ భవిష్యత్తు కన్నా భూటాన్ పర్యటన ఎందుకంత ముఖ్యమైంది? ఇది అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోవాలంటే 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తరువాత మొట్టమొదట ఏ దేశానికి పర్యటించారో గుర్తు తెచ్చుకోవాలి. 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన మొట్టమొదట వెళ్ళిన దేశం పేరు భూటాన్. భూటాన్లో మొదటి పర్యటన చేశారు. ఎన్నికల్ని కూడా పక్కన పెట్టి మళ్ళీ ఆయన వెళ్తున్నారు. కాబట్టి భూటాన్ ప్రాధాన్యం, ఈ పర్యటన ప్రాధాన్యం ఏమిటన్నది మనం అర్థం చేసుకోవచ్చును. ఆయన ఇప్పుడు వెళ్ళిన తరువాత ఆయన 3 రోజుల్లో ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా అక్కడ ఒక గెలెఫు మైండ్ఫుల్ సిటీ అనేటటువంటి సెజ్ ఒకటి ఏర్పాటవుతోంది 1000 చదరపు కిలోమీటర్ల భూమిలో. ఈ స్మార్ట్ సిటీ ఏదైతే తయారవుతుందో, సెజ్ ఏదైతే అవుతుందో, ఆ సెజ్ని ప్రారంభించటము, అక్కడ ఒక విమానాశ్రయ నిర్మాణంలో భూటాన్కి సహకరించేందుకు, అక్కడ భారతీయ పరిశ్రమలకు చెందినటువంటి పెద్దలు పెట్టుబడులు పెట్టేందుకు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో సహకరించేందుకు ప్రధానమంత్రి వెళ్తున్నారు.
అంతేకాదు ఈ పర్యటనకి మరొక ప్రాధాన్యం కూడా ఉంది. ఆ ప్రాధాన్యం ఏంటంటే ప్రధానమంత్రి భూటాన్ తోటి భారత భూటాన్ భద్రతాపరమైనటువంటి అంశాలని చర్చించబోతున్నారు. ఎందుకంటే భూటాన్కి ఉత్తరాన చైనా ఉంది. చైనా భూటాన్ని నెమ్మదిగా ఏ రకంగానేదో ఒక్కొక్క ముక్క కొరికి తీసుకోవడం జరుగుతుంది. అలా భూటాన్ని పూర్తిగా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోంది. భారత్ మధ్యలో భూటాన్కి మద్దతుగా నిలవకపోతే భూటాన్ ఎప్పటికో వెళ్ళిపోయి ఉండేది. ఇలాంటి ప్రయత్నమే సిక్కింలో చేసినప్పుడు 1975-76 ప్రాంతంలో సిక్కిం భారత్లో విలీనమైపోయింది. భూటాన్ని కూడా ఆ రకంగా చైనా కొద్దిగా నమిలి మింగేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి భూటాన్లో ఉన్నటువంటి 3 భాగాల మీద, ముఖ్యంగా 2 భాగాల మీద చైనా కన్నేసింది. ఒక భాగము భూటాన్, సిక్కిం ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి టిబెట్ భూభాగం ఏదైతుందో దాన్ని చుంబీ వ్యాలీ అంటారు. బాకు రూపంలో ఉంటుంది. ఆ చుంబీ వ్యాలీలో ఉన్నటువంటి డోక్లాం ప్రాంతాన్ని 78 చదరపు కిలోమీటర్ల చిన్న భూభాగం అది. ఆ భూభాగంలో జఫిరార్ రేంజ్ అనేటటువంటి కొండలో ఒక పర్వత మాలిక ఉంది. ఆ పర్వత మాలిక దాకా రోడ్లను నిర్మాణం చేసి దానిని దాటి వచ్చినట్టయితే మన చికెన్ స్నెక్ని, అంటే మన ఈశాన్య రాష్ట్రాలను మిగతా భారతదేశాన్ని కలిపేటటువంటి చికెన్ స్నెక్ని తన అధీనంలో తీసుకోవచ్చు. దానికోసం డోక్లాం కావాలని ప్రయత్నం చేస్తోంది. డోక్లాంను తమకు ఇచ్చివేయాలని చెప్పి చైనా భూటాన్ని అడుగుతోంది. నువ్వు మాకు గనక డోక్లాంని ఇచ్చేసినట్టయితే మీకు అందుకు ప్రతిగా 2 ప్రాంతాలు, మీ ప్రాంతాలని మేము కబ్జా చేసుకుని ఉన్నాము, ఆ 2 ప్రాంతాలని మీకు ఇచ్చేస్తామని చెప్పారు. ఆ 2 ప్రాంతాలు కూడా ఉత్తరాన ఉన్నాయి. ఒక దాని పేరు జకార్లుంగ్, ఇంకో దాని పేరు పసార్ముంగ్. దాని పేరు PASARMLUNG, పసార్ముంగ్ అవుతుంది. ఈ 2 ప్రాంతాలను చైనా కబ్జా చేసుకుని వాటిని వదిలేస్తాం, మీరు డోక్లాం వదిలేస్తే. అదేవిధంగా సకెటాంగ్ అనేటటువంటి ఒక అభయారణ్యం ఉంది చైనాలో. ఈ అభయారణ్యాన్నిలో ఉన్నటువంటి భూమి అంతా తనదే అని చైనా అంటోంది. ఎందుకు సకెటాంగ్ కావాలి? సకెటాంగ్ భూటాన్లో ఉంది, కానీ దాని నెత్తి మీద ఉత్తరాన తవాంగ్ ఉంది. తవాంగ్ చైనాకి కావాలి. తవాంగ్ మన భూభాగం, దాన్ని ఆక్రమించుకునేందుకు, తవాంగ్ గొంతు నొక్కేసేందుకు ఈ సకెటాంగ్ అభయారణ్యం కావాలి. కాబట్టి దీని గురించి సకెటాంగ్ అభయారణ్యాన్ని కాపాడుకోవడము, డోక్లాంని కాపాడుకోవడము, చైనా కబ్జాలో ఉన్నటువంటి జకర్లుంగ్, పసంలుంగ్ ప్రాంతాలను విడుదల చేయించుకునేందుకు భూటాన్కి కావలసిన సహాయం చేసే విషయంలో చర్చలు జరగబోతున్నాయి. చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్. ఎందుకంటే భారత ప్రభుత్వము భూటాన్ ఇప్పటికే ఒక హైవే నిర్మాణం చేయాలనుకుంటున్నాయి. ఆ హైవే ఏంటంటే గువాహటి, అంటే ఈశాన్యంలోని అత్యంత కీలకమైన పట్టణం గువాహటి నుంచి నేరుగా ఉత్తరానికి వెళ్తే ట్రాషిగాంగ్ అనే పట్టణం వస్తుంది. అది భూటాన్లో ఉంది. ఆ పట్టణం నుంచి ముందుకు వెళితే ఒక బార్డర్ టౌన్ ఉంటుంది, లుమ్లు అనేటువంటి బార్డర్ టౌన్ ఉంటుంది. ఆ టౌన్ దాటగానే తవాంగ్ను చేరుకోవచ్చు. కాబట్టి తవాంగ్కి ఇప్పటికే ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డుకి బలం ఇచ్చేటట్టుగా గువాహటి నుంచి నేరుగా తవాంగ్కి వెళ్ళేటటువంటి ఒక మార్గము ఈ సకెటాంగ్ అభయారణ్యము గుండా వెళ్తుంది. ఈ ట్రాషిగాంగ్ జిల్లా లోపల నుంచే ఈ అభయారణ్యము ఉంటుంది, అక్కడి నుంచి వెళ్తుంది. కాబట్టి దీనిని కబ్జా చేసేందుకు చైనా ప్రయత్నిస్తుంది. ఈ విషయాలను బహుశా ప్రధానమంత్రి చర్చించేందుకే ఇక్కడికి వెళ్తున్నారు. దేశ రక్షణ, దేశ భద్రత, చైనా యొక్క దుందుడుకు చర్యల్ని అడ్డుకోవడము, భూటాన్ యొక్క సార్వభౌమత్వాన్ని రక్షించటము, భూటాన్ యొక్క ఆర్థిక వికాసంలో తోడ్పాటు అందించటము, భూటాన్ భారతదేశం చెలిమితోటి బలపడేలా చేయటము, ఈ లక్ష్యాలతో ప్రధానమంత్రి ఎన్నికలను కూడా పక్కన పెట్టి 3 రోజుల కోసము ఆయన భూటాన్ పర్యటన మార్చి 21 నుంచి ప్రారంభించబోతున్నారు. అది ఈ పర్యటన యొక్క కీలకమైనటువంటి ప్రాధాన్యం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.